జగన్ అయితే కాన్ఫిడెంట్గానే ఉన్నారు. సోషల్ ఇంజనీరింగ్ చేశాను, ఏవైతే సుదీర్ఘకాలంగా కొన్ని సామాజిక వర్గాలకే పరిమితమైనటువంటి సీట్లు ఇప్పుడు బీసీలకి ఇవ్వటం, అట్లాగే శెట్టి బలిజల్ లాంటి వాళ్ళకి ఇవ్వటం, ఇంకోవైపున మైనారిటీలకు ఇవ్వటం, వీటన్నిటి రీత్యా చూస్తే హయ్యెస్ట్ సోషల్ ఇంజనీరింగ్ చేశాను కాబట్టి గ్యారంటీ గెలుపు అన్నటువంటి నమ్మకంతో ఉన్నారు. సమస్య ఫీల్డ్ లెవెల్లో ఉంటుంది. ఏంటది అంటే, మన చేతిలో డబ్బులు ఉన్నప్పుడు మనం ఖర్చు పెట్టుకుంటాం, ఎక్కడ తినాలి, ఏం తాగాలి, ఏం చేయాలి అనేది మన ఇష్టం. అలా కాకుండా ఎవరో స్పాన్సర్ చేస్తున్నప్పుడు మనం సో చోటకే వెళ్ళి చేయాలి, అక్కడైతేనే కుదురుతుంది. ఇప్పుడు వాళ్ళ అభ్యర్థుల పరిస్థితి అట్లయింది. చాలామందిని పెట్టేశారు, కానీ సమస్య ఏంటంటే డబ్బులు లేని వాళ్ళనే తీసుకొచ్చి పెట్టారు, లేదా నార్మల్ మిడిల్ క్లాస్ అబోవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు పెట్టారు. బీసీ సామాజిక వర్గంలో వచ్చినాయి, లైక్ రాజమండ్రి, లేకపోతే నరసాపురం, లేదంటే ఇట్లా అంటే గుంటూరు కూడా అబోవ్ మిడిల్ క్లాస్. ఈయన రిచ్చే కానీ మరీ కోట్లు పనిచేయగలిగినటువంటి పరిస్థితిలో ఉన్న రోసే కాదు. అట్లాగే మైలవరం, ఇట్లాంటివన్నీ. ఇలాంటి చోట్ల ఏమవ్వాలి, ప్రచారం పరంగా వెనకబడుతున్నారు. ఎట్లా అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ ప్రతి పోల్కి డబ్బులు కట్టి మరి హోర్డింగులు, పోస్టర్లు అవన్నీ పెట్టేసుకుంటున్నారు, పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేసుకుంటున్నారు. అభ్యర్థి సోన్సో అన్నటువంటిది విపరీతంగా వెళ్ళగలుగుతుంది. బట్ ఇక్కడ వైసీపీ వాళ్ళకి సంబంధించి వాళ్ళతో పోల్చుకుంటే తక్కువ కనబడుతుంది. ఇంకొకటి, ఆ ప్రచారం పరంగా ఆ హంగామా మిస్ అవుతుంది. ఏంటంటే ప్రతిదానికి స్పాన్సర్షిప్ పైనుంచి రావాల్సిందే కదా, వీళ్ళ చేతుల్లో డబ్బులు ఉండవు కదా, ఎవరో డిసైడ్ చేస్తారు ఇంత డబ్బులు వస్తాయి ఈ స్కీము ఇట్లాగన్నట్టు. అక్కడ సమస్య వస్తుంది. అది సెట్ రైట్ చేసుకుంటారా, దానివల్ల బలమా బలహీనత రాబోయే రోజుల్లో తేలుతుంది.